హే గైస్ ఎలా ఉన్నారు మీరంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి లోన్ అప్లికేషన్ తీసుకొని వచ్చాను. అండ్ ఈ అప్లికేషన్తో మీరు పర్సనల్ లోన్ అయినా బిజినెస్ లోన్ అయినా హోమ్ లోన్ అయినా ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఎస్ గైస్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఏమో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు లోన్ కోసం ఎలాగ అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి మినిమం రిక్వైర్మెంట్స్ ఉండాలి అదే అయితే మొత్తం చెప్తాను. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. సో గైస్ దీంట్లో అయితే మీకు పర్సనల్ లోన్ ఏమో 5,000 నుంచి 5 lakh వరకు అయితే ఈజీగా వస్తుంది. అండ్ ఇది అయితే మీకు 5 minutes లోనే అప్రూవల్ వచ్చేస్తుంది. అండ్ మీకు బిజినెస్ లోన్ కావాలంటే మీకు అప్ టు 50 lakh వరకు అయితే బిజినెస్ లోన్ అయితే ఇక్కడ ఇస్తారు. అండ్ దీంట్లో కూడా అప్రూవల్ ఏమో మీకు 5 minutes లోనే వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు హోమ్ లోన్ కావాలంటే హోమ్ లోన్ అయితే 2 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్రైసెస్. సో అక్కడ నుంచి మీరు 2 lakh వరకు మినిమం అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదైతే 30 minutes పడుతుంది అప్రూవల్ రావడానికి. సో మొత్తం మీరు ఎలా అప్లై చేయాలి మొత్తం చెప్తాను, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ యాప్లో మొత్తం చెప్తాను. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీకు లోన్ కావాలంటే వితౌట్ డాక్యుమెంట్స్ దాని మీద నేను చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉంచాను, మన ఛానల్ మీద అవైలబుల్ ఉన్నాయి లోన్ వితౌట్ డాక్యుమెంట్స్ అని. సో ఆ లోన్ వీడియోస్ మీరు చూసేసి వితౌట్ డాక్యుమెంట్స్ మీరు లోన్ కోసం అయితే అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఇక్కడ వేసేసి కంటిన్యూ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు అక్కడ వేసేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత మీకు సెట్ ఎంపిన్ అని వస్తుంది. ఎంపిన్ అంటే మీరు యాప్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే మీకు ఎంపిన్ అడుగుతారు. సో అలాగైతే మీరు యాప్ లాక్ కోసం మీరు ఎంపిన్ ఏమో వేసుకోవాలి. సో అక్కడ మీరు ఎంపిన్ సెట్ చేసిన తర్వాత మీకు ఆల్ పర్మిషన్స్ ఏమో అలౌ చేయమంటారు. సో మీరు అన్ని పర్మిషన్స్ని అలౌ చేసింది. నెక్స్ట్ పేజ్లో మీకు అయితే ఫుల్ నేమ్ అడుగుతారు. మీ ఫుల్ నేమ్ అయితే వేసేయాలి. అక్కడ ఆధార్ కార్డ్ పాన్ కార్డులో ఎలా ఉంది మీ ఫుల్ నేమ్ అది అక్కడ వేసేసి ఈమెయిల్ అడ్రస్ మీకు అడుగుతారు. కింద ఈమెయిల్ అడ్రస్ వేసేసి కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ అయితే మీకు హోమ్ పేజ్ ఏమో వచ్చేస్తుంది. ఇక్కడ మీకు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్ అది మొత్తం కనిపిస్తుంది. సో మీకు ఏ లోన్ కావాలో అది దానికోసం మీరు అప్లై చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు. పాన్ కార్డ్ నెంబర్ అక్కడ వేసేసి కింద అయితే మీరు ఈమెయిల్ అడ్రస్ వేసేయండి మళ్ళీ. అండ్ నెక్స్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని తర్వాత ఏమో మీరు పిన్ కోడ్ వేసేసి మీ జెండర్ ఏముందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మీరు నెక్స్ట్ చేయగానే అసలు మీ అడ్రస్లో లోన్ ఇస్తారా లేదా అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడైతే అన్ఫార్చునేట్లీ నా ఏరియాలో అయితే లోన్ లేదు. సో నెక్స్ట్ స్టెప్ ఏమేమి వస్తే అదైతే నేను చెప్పలేను, బట్ మీకు చెప్తాను అసలు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, మినిమం డాక్యుమెంట్స్ అండ్ మీకు ఎంత ఏజ్ ఉండాలి. సో అది చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మొత్తం డీటెయిల్స్ వేసేసి ట్రై చేయండి. మీ ఏరియాలో కనుక లోన్ అవైలబుల్ ఉంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అది మొత్తం చెప్తాను. సో ఒకవేళ మీకు లోన్ అవైలబుల్ ఉందంటే మీ ఏరియాలో అవైలబుల్ ఉందంటే మీరు సాలరీడ్ పర్సన్ అయ్యి ఉండాలి. అండ్ మినిమం మీది మంత్లీ శాలరీ ఏమో 15K ఉండాలి, 15,000 రూపీస్ ఉండాలి మినిమం శాలరీ. అండ్ మినిమం సిబిల్ స్కోర్ ఏమో మీది 670 ఉండాలి. నెక్స్ట్ అయితే మీ ఏజ్ అయితే 19 years నుంచి 65 years లోపల ఉండాలి. దీని లోపల ఉన్న ఏజ్ వాళ్ళకి అయితే ఈ లోన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ అయితే ఏమేమి అడుగుతారో అది మొత్తం చెప్తాను. సో ఇక్కడైతే మీకు లాస్ట్ 1 month శాలరీ స్లిప్ అడుగుతారు. ఎస్ గైస్ లాస్ట్ 1 month శాలరీ స్లిప్ ఏమో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే నార్మలే అందరు అడుగుతారు. నెక్స్ట్ మీకు 3 to 6 months ఏమో బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, అది మీరు ఇచ్చేయాలి PDF ఫామ్లో చేసేసి. అండ్ నెక్స్ట్ మీకు కరెంట్ అడ్రస్ ప్రూఫ్లో మీకు ఓటర్ కార్డ్ అయినా లైసెన్స్ అయినా ఆధార్ కార్డ్ అయినా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు సెల్ఫీ అక్కడ మీరు సెల్ఫీ దిగేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సో గైస్ ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉందంటే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. త్వరగా డౌన్లోడ్ చేసి మీరు ట్రై చేయండి. మీ అడ్రస్లో లోన్ అవైలబుల్ ఉంటే మీరు ఈజీగా ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేసి మీరు లోన్ కోసం అయితే ఈజీగా అప్లై చేయొచ్చు. అండ్ మీకు లోన్ ఏమో పర్సనల్ లోన్ ఏమో 5 minutes, బిజినెస్ లోన్ కూడా 5 minutes వచ్చేస్తుంది. అండ్ హోమ్ లోన్ కోసం 30 minutes అయితే మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. సో గైస్ ఈ లోన్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉన్నాయి. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. సో గైస్ టేక్ కేర్.